72 ఏళ్ళ వయసులో నాకెందుకులే రామకృష్ణ అని కూర్చోవచ్చు కదా. కాంగ్రెస్ పార్టీ చెప్పింది, సోనియా గాంధీ కుటుంబం నాకు ఇట్లా చెప్పింది కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి. ఆయన అందుకే మేధావుల మౌనం దేశానికి ప్రమాదకరం అన్నారు. సో ఆయన చాలా మేధావి, మౌనంగా ఉంటాడు, బట్ ఆయన పనుల్లో చూపించాడు ఎన్ని. ఈవెన్ మొన్న డిమానిటైజేషన్ గురించి కూడా అప్పుడు ఆయన అన్నాడు, డిమానిటైజేషన్ మంచి డెసిషనే కానీ మొత్తం బ్లాక్ మనీగానే ఉందని పరిగణించడం కరెక్ట్ కాదని కూడా ఆయన చెప్పాడు. అంటే వాళ్ళు దూరదృష్టి రాజనీతిజ్ఞులండి. ఈరోజు రూపాయి విలువ ఉంది, రేపు అలా మారుతుంది, ఎలా అవుతుందా అంటే మనం దీన్ని ఏం చేయాలి? రూపాయి వాల్యూ నిలబెట్టాలి అంటే, ప్రపంచ స్థాయిలో భారతదేశం ఒక స్థాయిలో నిలబడాలంటే ఏం చేయాలి? దానికి సంబంధించిన ఆర్థిక సంస్కరణలు ఏమి చేస్తే అవుతుంది? బ్యాంకులకు కూడా ఎన్ని సంస్కరణలు చేశాడు ఆయన. అంటే ఒక బీకామ్ సబ్జెక్టు, ఎకనామిక్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళైతే ఇంకా బాగా చెప్పగలుగుతారు. నేను ఆ సబ్జెక్ట్ సైన్స్ వాడిగా నాకు అంతగా తెలీదు. వాళ్ళు చెప్పిన దాంట్లో చూస్తే అబ్బా ఎంత ముందు చూపుతో ఎంత బాగా ఆలోచించాడా మన్మోహన్ సింగ్. నిజంగా ఆ పేరు అందుకే ఎప్పటికైనా సరే మన్మోహన్ సింగ్ కానీ, ఒక వాజ్పేయి గారు, ఒక అబ్దుల్ కలాం గారు, ఇటువంటి వ్యక్తులు లైఫ్స్ ఆన్, వాళ్ళు లేరు అని అనుకోలేం. వాళ్ళు ఆయన చేసిన సంస్కరణల ద్వారా మన మధ్య ఎప్పుడూ బతికే ఉంటారని నా అభిప్రాయం.